చిరంజీవి తను ఇంటర్నల్ మీటింగ్ లో కూర్చుని తనకి నమస్కారం చేసి మరి అడిగితే ఆయన దండం పెట్టిన విధానాన్ని కూడా బయటికి రిలీజ్ చేసి అనేక రకాలుగా మెగా ఫ్యాన్స్ హట్ అవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు. చిరంజీవి తన దగ్గరికి వస్తే ఆ స్థాయి వ్యక్తి, ఒక ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, చాలా గాడ్ ఫాదర్, ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఒక సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వ్యక్తి, ఈ రోజు మెగాస్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వ్యక్తి తన దగ్గరికి వస్తే కట్టసీ కోసం కూడా ఆయన నమస్కారం చేయొద్దు అనుకుండా ఆ స్థాయిలో విజువల్ బయటికి రిలీజ్ చేయడం మాత్రం అది చిరంజీవి లాంటి ఒక వ్యక్తికి కూడా ఒక షాకే అనుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా పదే పదే దీన్ని హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు. చిరంజీవి అయితే సైలెంట్ ఉన్నారు, ఆయన అవమానిస్తే నేను సైలెంట్ గా ఉండను అనేసి. సో చాలా సార్లు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినప్పుడల్లా కాపు నేతలతో ఆయన తిట్టించే ప్రయత్నం, చిరంజీవి తమ్ముడుగా ఎలా పుట్టేవంటూ కూడా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం జరిగింది. ఎలాగైనా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదే పదే టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కాపు సామాజిక వర్గంలో తమ మీద వ్యతిరేకత ఉంది అనేది వైఎస్ఆర్సీపీ అంచనా. ఆ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకే చిరంజీవిని పదే పదే వాళ్ళు సాఫ్ట్ కార్నర్ చేస్తూ ఉండేవాళ్ళు. చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించారు, రాజ్యసభ ఆఫర్ కూడా ఇచ్చున్నారు. అయినా ఎక్కడ వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో చిరంజీవి పడలేదు.